యేసుక్రీస్తు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుండి 34వ వచనం వరకు. ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును. ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడూను దైవమును ద్రవ్యమును సేవింపజాలవు. కావున వినుడు. ఏమి తినెదమా, ఏమి తాగెదమా, ఏమి ధరించెదమా అని మీ జీవితమును గూర్చి వెతచందుకుడు. మీ జీవితము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమును సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పుడులు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ పిత వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును పెంపొందింపజేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహపడనేలా? లిల్లీ పుష్పములు పెంపొంది రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడటలేదు, వస్త్రములను సంసిద్ధపరచుకునట్లేదు గదా. సకల వైభవ సమేతుడగు సొలొమోను సైతం లిల్లీ పుష్ప సౌందర్యము పొందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలలో గడ్డిపోచును సైతం దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనిని అన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. రేపటికి విచారములు కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక.